మాట మనిషి పొందిన గొప్ప వరం. అనర్గళంగా మాట్లాడటం ఓ ఆర్ట్. అది కూడా అందరికీ రాదు, కొందరికే సాధ్యం. మరి మాటలు రాని వాళ్లకు మనసు పలికే మౌన భాషే ఆధారం. మాటలు రాని చిన్నారుల్ని చేరసైగలతో చదువు నేర్పిస్తున్నారు వరంగల్లోని వెంకటేశ్వర బదిరుల స్కూల్స్ టీచర్స్. ఇది వరంగల్ జిల్లా హన్మకొండలోని వెంకటేశ్వర బదిరుల పాఠశాల. 1986లో టీటీడీ ఈ స్కూల్ను ఏర్పాటు చేసింది. 7 టీచర్లను నియమించి హాస్టల్ వసతి కూడా కల్పించింది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో క్లాసులు చెబుతున్నారు. ప్రస్తుతం 156 మంది స్టూడెంట్స్ ఇందులో చదువుతున్నారు. మాటలు రాని మూగవారికి చేతి సైగలతో పాఠాలు నేర్పుతున్నారు టీచర్లు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోర్డుపై రాసి మంచి చెడులను తెలియజేస్తున్నారు. ఈ పిల్లలకు చదువు చెప్పడం కష్టమైనా ఇష్టంగానే పనిచేస్తున్నామంటున్నారు టీచర్లు. ఇది దాదాపుగా 1986 అక్టోబర్ 2లో స్టార్ట్ అయింది సార్. అప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మామూలుగా మాటలు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. చెవులు వినబడవు కాబట్టి అసలు ఆ ఎన్విరాన్మెంట్ ఉండదు సార్. మాట్లాడాలి, శబ్దాలు వినే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడారు సార్. మేము ఏం చేస్తామంటే ఆడిటరీ ట్రైనింగ్ ఇస్తాము. ఆడిటరీ ట్రైనింగ్ ఇచ్చి శబ్దం ఉన్నది అనే అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. మూగ చెవిటి పిల్లలకు చదువు చెప్పడానికి ముందు స్టూడెంట్స్ మానసిక పరిస్థితిపై ఉపాధ్యాయులు స్టడీ చేయాల్సి ఉంటుంది. వారికి అర్థమయ్యేలా బోర్డుపై బొమ్మలు గీసి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. అప్పటికి అర్థం కాకపోతే 1కి 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటున్నారు టీచర్స్. ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా విద్యార్థులకి వాళ్ళ ముఖాలను చూస్తూ వాళ్ళకి ఎదురుగా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మామూలు పిల్లలకైతే ఉపాధ్యాయుడు బోర్డు వైపు తిరిగి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి వినపడుతుంది. వీళ్ళకి అట్లా కాదు. బోర్డు చూస్తూ కంటే పిల్లలను చూస్తూ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అప్పుడు టీచర్ యొక్క ముఖ కవళిక లిప్ మూవ్మెంట్ ద్వారానే వాళ్ళను గ్రహించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు కొంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ కు క్రమశిక్షణతో పాటు స్టడీలోనూ ముందుండేలా తీర్చిదిద్దుతామంటున్నారు టీచర్లు.